ప్రకారమే వాళ్ళ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. సపోజ్ ఒక అతను కలెక్టర్ కావాలనుకుంటాడు, ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల డాక్టర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. కానీ అతను డాక్టర్గా ఉండలేడు, మళ్ళీ బయటకు వచ్చి కలెక్టర్ కావాలని మాట్లాడిస్తా మరలా. లేదు, డాక్టర్గా ఆలోచన ఉన్న అతను ఐఏఎస్గా ఉన్నా కూడా మళ్ళీ డాక్టర్గా రావడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ వయసులో ఆ ఆశయం అనేది అది ఊరికనే కలగదు. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆలోచన పక్కన కలగదు. వాళ్ళు నివసిస్తున్న పరిస్థితుల ప్రభావం కావచ్చు, వాళ్ళు చూస్తున్న ప్రపంచం యొక్క ప్రభావం కావచ్చు, వాళ్ళు నడుస్తున్న నడవడికి కావచ్చు, వీటన్నిటి మీదనే మనకు ఒక ఆశయం అనేది పుడుతుంది. ఆ ఆశయమే స్ట్రాంగ్ అవుతుంది. ఆశయం కోసం మనము పెరుగుతాము, చదువుతాము, సాధించడానికి ప్రయత్నం చేస్తాము. ఇటువంటి ఆశయమే నాకు కూడా కలిగింది. మేము చిన్నపిల్లడప్పుడు ఈరోజు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసుకుని నాకు బాగా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు మంచి బట్టలు ఉన్నాయి, చదువుకోవటానికి పుస్తకాలు ఉన్నాయి, హాస్టల్ వస్తుంది, ఇంటి దగ్గర తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మాకు నేను చదువుకునేటప్పుడు నాకు అటువంటి ఏమి లేవు. మా నాన్న కానీ మా అమ్మ కానీ నన్ను ఒకటే అన్నారు, మనకు తినడానికి తిండి లేదు కాబట్టి కూలి పని చేసుకొని బతుకు, కూలే మనకు శాశ్వతమైంది అని చెప్పారు. ఆ వింగులోనే ఉంచారు నన్ను, బయటికి రానిది. మరీ పోదామన్నా పని లేదు, లేకపోతే ఏదన్నా బిజినెస్ చేద్దామన్నా సహకరించలేదు. ఇప్పటికి కూడా చెప్తున్నా, చిల్లు ఈ రోజు కూడా వాళ్ళు ఆ వింగులోనే ఉన్నారు. ఇవన్నీ మనకెందుకు లేనిపోనియండి, ఏదో పనికి పోతే 500 వస్తాయి కదా, 600 వస్తాయి కదా, ప్రశాంతంగా సాయంకాలం తిని బతుకుతాం కదా, ఆ వింగులోనే ఉన్నారు. కానీ నేను మాత్రము బడికి పోకుండా బరుగుళ్ళు కాస్తా ట్యూషన్ సెంటర్ గోరసాట్లో వెళ్ళి చదువు నేర్చుకున్నా. గోరసాట్లో వెళ్ళి ఆరోగ్య చెప్పేది చదువు నేర్చుకున్నా. ఒకేసారి 6వ తరగతి చేరాను నేను. బడికి పోవడం 6వ తరగతిలో, 1వ తరగతి పోయాను నేను. 6వ తరగతి పోయే నాటికి నాకు వచ్చిన చదువు ఏంటంటే టెస్ట్ చదవడం వరకే వచ్చు. లెక్కలు రావు, ఇంగ్లీషు రాదు, సైన్స్ అంటే ఎందుకు తెలియదు, సోషల్ అంటే ఎందుకు తెలియదు, అసలు పిల్లవాడి కల్చర్ అంటే కూడా నాకు తెలియదు. 6వ తరగతి చదువుకునే పిల్లవాడు స్కూల్లో ఏ విధంగా మలగాలి అనే కల్చర్ కూడా నాకు తెలియదు. అదే నేను 7వ తరగతిలోకి వచ్చేసరికి మాకు అప్పుడు యూనిట్ టెస్ట్లు అనేవి ఉంటాయి, 3 నెలలకు ఒకసారి పెడుతుంటాయి యూనిట్ టెస్ట్లు. యూనిట్ టెస్ట్లో నేను థర్డ్ క్లాస్ వచ్చాను. మా సార్ కూడా గుర్తు పుట్టింది, మాకు ఎగ్జామ్ దిద్దే సార్, ఈడేం నీకు చదివే రాదు కదా, వీడు 3 రావటం లేదు, థర్డ్ క్లాస్ రావటం లేదు క్లాసులో. ఆయన ప్రశ్నలు అడిగాను నన్ను, ఆయన అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పి, నేను రాసిన ప్రశ్నలు ఆయన అడిగాడు. కానీ వాస్తవంగా నాకు నేను కూడా అన్ని మార్కులు రావడానికి ఒక 5 మార్కులు కాగితాలు రాసింది. ఆ కాగితాలు రాసేటప్పుడే వాటి కాన్సెప్ట్స్ నాకు గుర్తుండిపోయింది. ఆయన అడగడం కూడా అడిగాడు, చెప్పాను, కరెక్ట్ రాసామని మార్కులు వేశాడు. కాబట్టి మనకు చదువు అనేది చదవడంతో పాటుగా చేస్తే కూడా వస్తుంది అంటానికి ఇది ఒక నిదర్శనం. అతనే చదువుతా ఒక్కోసారి అనుకునేవాడిని, నా ఆశయం ఏముంది, నాకు ఉద్యోగం చేయడం లేదు, నా ఆశయం ఏముంది, నాకు కలెక్టర్ కావాలని లేదు, నా ఆశయం ఏముంది, మాకున్న పరిస్థితుల పక్కన మాలాంటి వాళ్ళని పైకి తీసుకురావాలని ఆశయం ఉంది. అంతవరకు చదువు వస్తే చాలు నాకు అనుకునేవాడిని. ఎగ్జామ్ కూడా రాసేవాడిని కాదు, పరీక్షలలో ఎగ్జామ్స్ కూడా రాసేవాడిని కాదు. మనకెందుకులే, ఎవరో రాసుకుంటారు, చదువు కావాల్సుకున్నారు, ఉద్యోగం కావాల్సుకుని రాసుకుంటారు, మనకేమవుతుంది అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చదువు అనేది ఉద్యోగానికి కాదు, చదువు అనేది సంస్కారానికి, చదువు అనేది ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగటానికి, చదువు అనేది తనేందో తెలుసుకోవటానికి, తన పరిసరాలు ఏందో చూడటానికి, వాటిలో నుంచి నేర్చుకోవటానికి. అది ఎప్పుడు కూడా మనకు పనికొచ్చేది. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి చదువు అనేది కేవలం ఉద్యోగం దృష్టితో చూడాలి. ఉద్యోగం దృష్టితో మీరు ఎప్పుడైతే చదువును చూస్తారో మీరు కాపీలు రాస్తారు. ఉద్యోగం దృష్టితో మీరు ఎప్పుడైతే చూస్తారో మీరు పక్క మార్గాలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ దృష్టితో చూడకండి, ముందు మీరు ఎదగటానికి మీరు చదువు
ఉంది. కాబట్టి మీరు చదవండి. ఎంత చదువుతారంటే మీరు ఇంకా దానికి హద్దు ఉండకూడదు. మీరు పెద్ద అయిన తర్వాత మీరు ఇదే ఊరికి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హాస్టల్లో మేము చదివాము కదా, ఈ వార్డెన్ సార్ దగ్గర మేము ఉన్నాము కదా, ఈరోజు మేము ఆయన కంటే ఎక్కువగా ఎదిగినాము, ఇటువంటి హాస్టళ్లలో మా శాసన సాయం మేము చేయడానికి మేము ఎదిగినాము అనే భావన మీకే కలగాలి. ఆ విధంగా మీరు ఎదగాలి. కాబట్టి ఈ చాలా మంది కూడా అంటుంటారు, హాస్టల్లో ఉంటే ఏముంది లేరా, వాళ్ళు ఏమైనా బీదోళ్ళు హాస్టల్లో ఉంటారు, తల్లిదండ్రులు సరిగ్గా హాస్టల్లో ఉంటారు అంటారు. ఆ భావన అనేది వదిలిపెట్టేయండి. హాస్టల్ అనేది మనకు ఒక దేవాలయం లాంటిది. మనం దేవుడి దగ్గర అడుగుతూనే మనకు వరాలు ఇస్తాడు, కానీ హాస్టల్లో మనం అడగకుండానే ఇస్తుంటాయి. అది మీరు ఒకసారి ఇష్టం కాల్సింది, కళ్ళు మూసుకొని ఇష్టం కాల్సింది చేస్తే మీకు ఇక్కడ ఏం దొరుకుతుంది అనేది ఎంత చక్కని కొటేషన్. అందులో మీకు ఎంత గొప్పతనం ఉందనేది కూడా మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీలో ఎవరికన్నా మేము హాస్టల్లో చదువుకుంటున్నాము, లేదంటే మేము ఆదరణ లేకున్నాము, లేదంటే మమ్మల్ని సమాజం సేవ చూస్తుందని భావాలంటే వదిలిపెట్టండి. మీరు ఒక గొప్ప పనిలో ఉన్నారు, దేవాలయం లాంటి స్థలంలో ఉన్నారు. మీరు అడగకముందే మీకు అందించగలిగినటువంటి ఒక సత్తా ఉన్నటువంటి సారాల పరీక్షంలో ఉన్నారు. కాబట్టి మీరు ఆ భావాలను వదిలిపెట్టి బాగా చదవండి. మీరు చేసేది తెలియదు. ఇప్పుడు అంతా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతుంటే చాలా మందికి ఏమందంటే వాళ్ళ అయ్యలు కోర్టు పెట్టి చదివారు, అందుకే వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, వాళ్ళ అయ్యలు లెక్కలు కట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ చరిత్రలు చూస్తే తల్లిదండ్రులు కోట్లు ఖర్చు పెట్టి నారాయణ స్కూల్లో చదువుతున్న పిల్లలు కానీ, తల్లిదండ్రులు డిగ్నిటీగా భావించి పెద్ద పెద్ద ఫారిన్ పంపించిన పిల్లలు కూడా ఎవరు కూడా కలెక్టర్లు కాలే, డాక్టర్లు కూడా కాలేదు. మీకు తెలియదు. దొంగ ఇంజనీర్లు అయ్యి ఉద్యోగాలు దొంగ సరిపోతే ఉద్యోగాలు చేసుకుంటారు. మొన్న రీసెంట్గా అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది, ఏది వాట్సాప్లో. అంటే మీకు ఇప్పుడే వాట్సాప్ కాపీ కాదండి. ఆ వీడియోలో సారాంశం ఏంటంటే వీళ్ళందరూ కూడా కార్పొరేట్ స్కూల్ చదివిన వాళ్ళందరూ కూడా ఈడున్న కల్చర్కి ఆడిపోయిన ఆడిన కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏది ఇలా తెలియదు. మేము కోర్సు వాళ్ళం కాబట్టి ఆడు కూడా కోర్సులు ఉంటారు, కానీ అక్కడ కూడా దగ్గరకు ఉన్నారు. వాళ్ళకి తెలియదు, అదేదో ఒక ఇంటర్ లోకం మంది, కానీ ఆడిపోతే చంపపడితేనే మనకు ఫలితం ఉంటుంది అనేది తెలియదు. ఆడిపోయేసరికి ఫోటోలు తీసి ఇది చదువుకు ఇది చేసే ఉద్యోగానికి అక్కడ ఉన్న పరిస్థితులు పొంతం లేదు. రాసుకొని మళ్ళీ అక్కడ స్టడీ తీసుకొని ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. ఆలోచన ఎంత ఖర్చు ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి 20 సంవత్సరాలలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి 40 సంవత్సరాలకు ఉద్యోగం సంపాదిస్తుంది అక్కడ డిగ్నిటీగా. 20 సంవత్సరాలపై వాళ్ళు వేస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ హాస్టల్ చదివిన పిల్లలు ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు. ఐటీఐ చదివిన వాళ్ళు అమెరికాలో 2 లక్షల జీతం పనిచేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి గవర్నమెంట్ ఐటీ పాస్ అయిన పిల్లలు 2 లక్షల జీతం పనిచేస్తుంటే నారాయణ స్కూల్ చదివిన వాళ్ళకి ఆ ఉద్యోగం లేదు అమెరికాలో.